జిమ్కో 10,000 ఇయ్యే. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టరు కానీ జిమ్ కావాలంటే జిమ్ అవతల చచ్చిపోతుంటా. ఓ నాయను, ఒక అరగంటలో వెళ్దాం, లేకపోతే చేప తోమేసేలా ఉంది. ఇది రియలైజేషన్. అమ్మా ప్లీజే, జిమ్కి వెళ్తానే. ఇప్పుడు అందరికి రోగాలన్నీ జిమ్ లేకపోవడం వల్ల వచ్చేస్తున్నాయి. అబ్బా అసలు ఏం చేస్తావేంటి జిమ్? చాలా చేయొచ్చే. సైకిల్ ఉంటుంది, థ్రెడ్మిల్ ఉంటుంది. థ్రెడ్మిల్ మీద నడవచ్చు, సైకిల్ మీద తొక్కొచ్చు. ఏంటి దీనికోసం ఆ జిమ్కి వెళ్ళేది? సైకిల్ అయితే తాగుతుంది కదా, అదే వాకింగ్కి వెళ్ళాలనుకో పొద్దున్నే నేను పాలకి వెళ్తాను కదా, నువ్వు వెళ్ళు. బాబాయ్ మమ్మీ అలా కాదే, ఇంట్లో అనుకో వెయిట్స్ డంబెల్స్ ఏం లేవు కదా, అక్కడైతే బరువులు అవన్నీ మొయ్యొచ్చు. మోస్తే మజిల్స్ పెరుగుతాయి. మనమే డబ్బులు ఇచ్చి జిమ్ లో బరువులు మొయ్యాలా? దానికన్నా కుమారంటి వాళ్ళ ఇంటికి టాపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ బరువులు అయ్యో నువ్వు మోసేవనుకో మనకు డబ్బులు వస్తాయి, నీ జిమ్ అయిపోద్ది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?